తప్పుడు ప్రచారం ఇప్పుడు పూర్తిగా కూడా తిప్పికొట్టే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఏదైతే ఒక ముఖ్యమంత్రి గారు హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం చెప్పారో దాన్ని పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతంగానే వాళ్ళ హెరిటేజ్కు లాభం కోసమే ఈ ప్రచారాలు అవాస్తవాలు మాట్లాడారని పూర్తిగా అర్థమవుతోంది. ఏదైతే ఆ అసత్యాలని తెలిసినా కూడా ఇంకా వాళ్ళు కల్తీ ఉందని చెప్పడం నిజంగా చాలా దారుణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే ఈరోజు ఇందాపూర్ అనే ఒక సంస్థకు ఈ నెయ్యి అధిక ధరకు నెయ్యి అందించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు 658 కేజీ 658తో వాళ్ళు ఇందాపూర్ డైరీకి వాళ్ళ టెండర్లు కేటాయించడం జరిగింది. అంటే ఈరోజు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు పూర్తిగా సంబంధం ఉంది కాబట్టే ఈ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ఇందాపూర్కు ఇంత ప్రయారిటీ ఇచ్చారని క్లియర్గా మనకు అర్థమవుతుంది. మన అందరం కూడా పూర్తిగా గమనించాం. ఏదైతే ఈరోజు వాళ్ళు ఎందుకు ఈరోజు వాళ్ళు తప్పు చేయకుంటే చర్చకు ఎందుకు బయటికి రాకూడదు? చర్చకు రావాలి కదా. ఈరోజు చర్చ మేము పెడతామంటే చర్చకు వాళ్ళు అనుమతి ఇచ్చాలి. చర్చకు అనుమతి ఇచ్చలేదు. హెరిటేజ్కు హిందాపూర్కు సంబంధం లేదు అంటే వాళ్ళు చర్చకు ఎందుకు అనుమతించలేదు? హిందాపూర్కు అలాగే బోలా బాబా డైరీకి సంబంధం లేదు అంటే వాళ్ళు ఎందుకు చర్చకు అనుమతించలేదు? తిరుమల లడ్డు అనేది పవిత్రమైంది, కల్తీ జరగలేదని తెలిసినా కూడా వాళ్ళు కల్తీ జరిగింది అంటున్నారు. మేము చర్చకు సిద్ధం అంటున్నారు. చర్చకు ఎందుకు అనుమతించలేదని మేము గట్టిగా అడుగుతున్నాం. అదే వీళ్ళే చెప్తారు కదా, డిప్యూటీ సీఎం గారు 300కు నా కేజీ నెయ్యి క్వాలిటీ నెయ్యి 300కు అలాగే 400కు వస్తుందా? ఇది కల్తీ నెయ్యి అయితేనే ఆ విధంగా వస్తుందని వాళ్ళు చెప్పారు. గత 12 సంవత్సరాల నుంచి ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఇందాపూర్ డైరీనే టెండర్లకు వస్తుంది. తిరుమల దాంట్లో ఏదైతే ఈ ఇందాపూర్ డైరీ ఉందో ఆ ఇందాపూర్ డైరీనే టెండర్లకు వస్తుంది. సో అలాంటి టెండర్లకు వస్తున్న ఈ డైరీ కంప్లీట్గా హెరిటేజ్కి సంబంధించింది కాబట్టి హెరిటేజ్ మన ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సంస్థ కాబట్టి ఈరోజు ఇదంతా ఒక ఇదిలో జరుగుతోంది. అయితే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఇంకా అనేక 2015లో వీళ్ళు ఏం చేశారు, 2015లో వాళ్ళు 278కే కేజీ నెయ్యి ఇవ్వడం జరిగింది. 1 కిలో నెయ్యి 278కే 2015లో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారే అప్పుడు 1 కేజీకి 278కి ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు క్వాలిటీ నెయ్యి మీరు అందించట్లేదా? అంటే ఆ రోజు నాణ్యత లేని నెయ్యే మీరు అందించారా? అదే అడుగుతున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఇంకా 331కి ఇప్పుడు 2019లో 331కి కిలో 331కి మళ్ళీ ఈ ఇందాపూర్ డైరీనే టెండర్స్కి రావడం జరిగింది. అంటే అప్పటికి 231తో ముందు కూడా 331కి కూడా టెండర్లకు వచ్చిందంటే అంటే గతంలో మీరు కల్తీ నెయ్యి అందించినారనే కదా అర్థము. అంటే కల్తీ జరిగిందనే కదా అర్థం అని మేము అడుగుతున్నాం. ఎందుకు ఈ ఇందాపూర్కు ఈ హెరిటేజ్కి ఇంత క్లియర్గా తెలితే వాళ్ళే అంటే ఈ ఇందాపూర్ మహారాష్ట్రలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ ఇందాపూర్ దానికి సంబంధించింది. అక్కడే వాళ్ళ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అక్కడే జరుగుతాయని హెరిటేజ్ వాళ్ళే ఈ మా సంస్థకు సంబంధించి ఇందాపూర్ అని వాళ్ళ వెబ్సైట్లోనే కూడా క్లియర్గా చూపించడం జరిగింది. సో అప్పుడు ఇందాపూర్ కంప్లీట్గా హెరిటేజ్కి సంబంధించింది. ఈరోజు వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు ఇది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కల్తీ జరిగింది అంటారు. అంటే సిబిఐ ఇంత క్లియర్గా ఇది ఈ గత ప్రభుత్వానికి సంబంధం లేదు అని క్లియర్గా చెప్పినా కూడా ఇంకా వీళ్ళు సంబంధం ఉందనే చెప్తారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చి 2024 జూన్ 12వ తేదీ ఈ ప్రభుత్వం వచ్చింది. 2025 7 14వ తేదీ మళ్ళా ఇది చేశారు. ఆ రోజు 4 ట్యాంకర్లు వస్తే ఆ ట్యాంకర్లను తిరిగి మళ్ళీ పంపించారు. అంటే ఇది దీంట్లో కల్తీ జరిగిందని తిరిగి పంపించారు. మళ్ళీ దాన్నే తీసుకొని వచ్చి మళ్ళీ ఆ లడ్డు ప్రసాదంలో చేయడం జరిగింది. అంటే ఇదంతా కల్తీ కాదా? అంటే ఏ ప్రభుత్వంలో జరిగిందని సిబిఐ కూడా చిట్లో క్లియర్గా తెలపడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈరోజు ఎవ్వరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఎవరే కానీ
ప్రజలను మభ్యపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆ దేవుడితో, ఆ కలియుగ దేవుడు భగవంతునితో మీరు పెట్టుకున్నారు, కానీ మీకు ఖచ్చితంగా మీకు తప్పకుండా ఆ భగవంతుడే శిక్షిస్తాడని తెలియజేస్తున్నాం. మేము మా డిమాండ్ ఒకటే, ఏదైతే నిన్న మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు హెరిటేజ్కు ఈ లడ్డు కల్తీకి ఏం సంబంధం అని గట్టిగా మమ్మల్ని అడగడం, అక్కడ అంటే ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే సంబంధం ఉంది కాబట్టి చర్చకి రమ్మంటున్నాం. సంబంధం లేనప్పుడు మీరు చర్చ పెట్టడానికి ఏముంది?